హాయ్ హలో దిస్ ఇస్ యువర్స్ మనోరి. ఎందుకో అండి మనుషులు జంతువుల్ని పక్షుల్ని చూసి చాలా నేర్చుకోవచ్చు, కానీ నేర్చుకోరు. అవి చూడండి, మార్నింగ్ లేస్తే దాని ఆహారాన్ని అది ఎత్తుక్కుంటూ వచ్చి చక్కగా మేత మేసుకుంటూ హ్యాపీగా వెళ్తాయి. కానీ మనుషులు ఎందుకో ఇతరుల మీద ఆధారపడుతూ ఏదో వస్తుంది, ఎవరో తెస్తారు, మనం తిందాము కూర్చుందామని చాలా వరకు నా చుట్టుపక్కల కూడా చాలామందిని చూస్తుంటాను. ఇంట్లో ఆల్మోస్ట్ పేరెంట్స్ సంపాదిస్తేనో, లేకపోతే హస్బెండ్ సంపాదిస్తే వైఫ్ సంపాదిస్తే హస్బెండ్, ఇలా కూర్చొని తింటూ అలా జీవితం గడుపుతారు. మీకు అందరికీ తెలియని ఒక విషయం చెప్పనా అండి, జీవితం చాలా విలువైంది, కాలం చాలా విలువైంది. ఆల్మోస్ట్ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక 21 ఇయర్లోనే నేను ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు చూస్తే ప్రాపర్టీస్ అన్నీ 21 ఇయర్లో అరుణా నాయుడు అనే ఈ 21 సంవత్సరం కలిగిన ఈవిడ ఈ ఆస్తి కొన్నారు పలానోళ్ళ దగ్గర అని నేను చదివా. నాకు అప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఓ మై గాడ్, నేను ఈ ఆస్తి కొన్నప్పుడు నా వయసు 21 అంటే 21 సంవత్సరానికి నేను ఇంత హార్డ్ వర్క్ చేశానా? నాకు తెలియదు వెనక ఎంత హార్డ్ వర్క్ చేశాను అని. అది దేనికి అంటే ఇలా ఇదిగోండి, ఆ బర్డ్స్ తన ఆహారం కోసం తను ఎంత బాగా వచ్చి తింటూ తను సంపాదించుకుంటూ తన కష్టం తను పడుతుంది కదండి. అలా కష్టపడితే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా అనుకోని అచీవ్స్ చాలా చేస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది కష్టపడడం వల్ల. అట్ ద సేమ్ టైం మీ ఫుడ్ మీరే సంపాదించుకుంటున్న తృప్తి ఉంటుంది. మనకు పేరెంట్స్ బాగా సంపాదించి పెట్టారనో, లేకపోతే మన హస్బెండ్ సంపాదించి తీసుకొస్తాడనో, దయచేసి కాలం వృధా చేయకండి. ఏదో ఒక పని చేయండి, చేసి అందులో ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళితే, అది పూల వ్యాపారమైనా, పాల వ్యాపారమైనా, బజ్జీ వ్యాపారమైనా, ఆవులు పెట్టుకుని పేడెత్తితే కూడా, పాలు పిండితే కూడా ఖచ్చితంగా మీరు ఒక రోజుకి ఖచ్చితంగా మీ లైఫ్ని ఒక స్టేజ్లో నేను వేస్ట్ చేయలేదు, నేను ఖచ్చితంగా నా జీవితాన్ని సార్థకత చేసుకున్నాను అని మీకు అనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ యువర్స్ మనోరి.